అన్నా దీన్ని జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో నా రైతాంగానికి మళ్ళీ ఆ కష్టం రాకుండా నాకు ఈ మార్కెట్ నిర్మాణం జరగాలి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే మంచి అవకాశాలు ఉన్నటువంటి మార్కెట్ ఉందో ఆ మోడల్ నాకు ఏర్పాటు చేయండి అని చెప్పి పదే పదే అధికారులను పంపించి ఇతర రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాలకు కూడా పంపించి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఒక సమీకృతమైనటువంటి పండ్ల మార్కెట్, పూల మార్కెట్, అదేవిధంగా మాంసం, గుడ్లు, పాలు రైతు ఏది పండించినా కూడా ఇక్కడ అమ్ముకునేదానికి, ఆ పంటలు నష్టపోకుండా ఉండేదానికి, తద్వారా దేశాల నుంచి వ్యాపారస్తులు వచ్చి మన సరుకును కొనుక్కుని వెళ్ళేదానికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మీ కోయిడా మార్కెట్కి వచ్చి మన ఉత్పత్తుల్ని తాజా సరుకును తీసుకెళ్లేటటువంటి విధంగా కోల్డ్ స్టోరేజ్లు కానీ వాటికి కావలసినటువంటి అన్ని అంగుల్ని మీరు ఏర్పాటు చేయండి. 200-300 కోట్లు కాదు 2-3 వేల కోట్లతోటి ఈ నిర్మాణం జరగాలని చెప్పి సాక్షాత్తు సొంతంగా దాన్ని పరిశీలించి ఈ సరైనటువంటి స్థలాన్ని ఓఆర్ఆర్కి పక్కనే ఉండి రేపు రాబోయేటటువంటి ఎన్ని వేల లారీలు వచ్చినా కూడా దిగుమతి చేసుకొని ఎగుమతి చేసుకునేటటువంటి సౌకర్యాలు కలిగినటువంటి ప్రాంతాన్ని ఈ రోజు మా రంగన్న చెప్తున్నాడు ఇక్కడ ఎకరం 25,000 కోట్లు ఉందని. మేము మార్కెట్ చెప్పకముందు 10 కోట్లు 15 కోట్లుంటే ఈనాడు 20 కోట్లు 25 కోట్లకి పెరిగింది. అంటే ఇంత విలువైనటువంటి భూమిని ముఖ్యమంత్రి గారు 239 ఎకరాలు ఈ మార్కెట్కి ఇచ్చి రాష్ట్ర రైతాంగం పండించేటటువంటి ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం ఆయన గారి మనసులో ఒకటే ఉంది, పంటల మార్పిడి జరగకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా నా రైతు సంప్రదాయ వ్యవసాయం చేస్తే పడేటటువంటి కష్టాలు కళ్ళారా చూసినటువంటి ముఖ్యమంత్రి ఉద్యానవన పంటలు తరిగిపోతున్నాయి, కూరగాయలు తరిగిపోతున్నాయి, పప్పు ధాన్యాలు తరిగిపోతున్నాయి, చిరుధాన్యాలు తరిగిపోతున్నాయి, ఆఖరికి నువ్వుల గింజలు పండించేటటువంటి రైతుకు గిట్టుబాటు కావట్లేదు. అవసరమైతే ఆ రైతులకి ఎసులుబాటు ఇచ్చి ఆ రైతులకి ఇన్సెంటివ్స్ ఇచ్చి నా రైతుని సురక్షితమైనటువంటి సమగ్రమైనటువంటి పంటని మార్పిడి చేయలేకపోతే మన రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా రైతాంగానికి చైతన్యపరిచి ఈ రాష్ట్ర వాతావరణానికి సంబంధించినటువంటి ఉద్యాన పంటలను పండించుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు ఆయన గారి చేతుల మీదుగా మొన్న నరిమెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే అది ఇప్పుడు 31 జిల్లాల రైతాంగాన్ని కాపాడుతా ఉంది. అందుకనే మన రైతాంగం మొత్తం పామాయిల్ వేసి సురక్షితంగా ఆ యొక్క ఆదాయాన్ని పొందేటానికి సంసిద్ధులవుతున్నారు. మీ రంగారెడ్డి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే భూములు కూడా పామాయిల్ వేస్తున్నారు రైతులు. కాబట్టి ఉద్యాన పంటలను పండించుకోండి, వాటిని జాగ్రత్తగా అమ్ముకోవడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు రైతాంగానికి బదలాయించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరూ లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం పండించినటువంటి అన్ని పంటల్ని కొనుగోలు చేసేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, భారతదేశంలో మొక్కజొన్నలు కొనే ముఖ్యమంత్రి లేడు, జొన్నలు కొనే ముఖ్యమంత్రి లేడు, సోయా కొనే ముఖ్యమంత్రి లేడు, సన్ఫ్లవర్ కొనే ముఖ్యమంత్రి లేడు. అన్ని పంటల్ని కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చినా మీరు రైతాంగం దగ్గర నుంచి ఎంఎస్పీ కొనండి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని పదే అడిగాం. అయ్యా మా రైతులు పండించే పంటని మీరు పెట్టినటువంటి ఎంఎస్పీ ధరకి మీరు తీసుకోండి, ఇంకేదైనా నష్టం వస్తే మేము భరాంచుతామని చెబితే వాళ్ళు ఒక్క మొక్కజొన్న బస్తా కొనలేదు, ఒక్క జొన్నల బస్తా కొనలేదు, మేము కొనమని చెప్పి కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటే మాకు 50 లక్షలే సరిపోద్ది, మేము మిగతాది మేము కొనము అని చెబుతున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు రైతాంగానికి పంటల మార్పిడి విధానాన్ని మీద అవగాహన కల్పించి మన రైతు పండించినటువంటి ప్రతి పంటను కూడా రక్షించుకునేటటువంటి బాధ్యత, ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి పంటల్ని భవిష్యత్తులో ప్రపంచ కేరంలో ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నటువంటి పంటల్ని మనం పండించుకొని మన రైతాంగాన్ని రక్షించుకోవాలనేది ఆయన కోరిక. అందుకని మీరందరూ అర్థం చేసుకోండి, ఈ రోజున ఎలినోనా వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రాలు చెప్తున్నాయి.
దానికి తగ్గట్టుగా రైతాంగం ప్రిపేర్ అయి ఉండాలి. మీ ప్రణాళిక, మీ వ్యవసాయ పద్ధతుల్ని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం రాదు అనే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ ఐఫోన్లోనే ఏ రోజుకా రోజు మీ మండలంలో వర్షం పడుతుందా పడదా అనేటటువంటి యాప్ను కూడా క్రియేట్ చేశాం. అది మీరు పొద్దున్నే మీరు ఆ యాప్ను అడాప్ట్ చేసుకుంటే మీ ఊళ్ళో వాతావరణం ఏంటి, మీ మండలంలో వాతావరణం ఏంటి, రేపు రాబోయే రోజులు ఎక్కడ వర్షం పడుతుంది అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఫోనుల్లో మీకు నిక్షిప్తం చేసి పెట్టాం. అంతేకాదు యూరియాకి సంబంధించి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మీరే స్లాట్ బుక్ చేసుకొని మీరే టైం ఫిక్స్ చేసుకొని భూమి ఉన్నటువంటి రైతులకే, అది గతంలో దొంగ మార్కెట్ ద్వారా, బ్లాక్ మార్కెట్ ద్వారా ఇండస్ట్రీస్ కి డైవర్షన్ అయిపోయి కేంద్రం మనం అడిగినంత ఎరువులు ఇవ్వకపోయినా కూడా మేము గత సంవత్సరం యాప్ ద్వారా ప్రతి రైతుకి ఎరువునిచ్చాం. ఇప్పుడు మీరు దాన్ని స్ట్రీమ్లైన్ చేసి పెట్టాం. ఎక్కడా కూడా దాంట్లో లోపాలు లేవు. మీరు ఇంట్లో ఉండి మీకు కావలసిన ప్యాక్స్ లో గాని ఎరువుల కొట్లో గాని మీరు కొడితే మీకు భూమి ఎంత ఉంది, ఆయన కొట్లో మందు కట్టలు ఎన్ని ఉన్నాయి అనేది మీ లెక్క వస్తుంది. దాని ప్రకారంగా మీరు బుక్ చేసుకోండి. ఏ ఒక్క రైతు కూడా క్యూలో నిలబడేటటువంటి అవసరం లేకుండా ఈనాడు మన మోడల్ని భారతదేశం మొత్తంగా మోడీ గారి ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళు కూడా రేపటి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఎరువులకు సంబంధించినటువంటి యాప్ను వాళ్ళు అప్లోడ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ఏ పద్ధతిని కనుగొన్నా, ఏ ప్రణాళికను రూపొందించినా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఈనాడు భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి రైతాంగానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా తల తాకట్టు పెట్టైనా సరే మీ అవసరాలు తీర్చేటట్టుగా, మిమ్మల్ని ఆనందపరిచేటట్టుగా, మీరు వ్యవసాయంలో నిలదొక్కునేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి మా రంగన్న కావచ్చు, మా కిరణ్ అన్న కావచ్చు, సహచర మంత్రివర్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రైతాంగ పక్షాన నిలబడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కష్టాలు తీర్చేటటువంటి బాధ్యతని ప్రజాప్రతినిధులు అందరూ తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఆలస్యమైనందుకు మన్నించమని ముఖ్యమంత్రి గారు వేరే రాష్ట్రం నుంచి కూడా మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ అభ్యున్నతి కోసం ఈ అంతర్జాతీయ మార్కెట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మీ కోయిడాలో నిర్మించడానికి ఆయన అమృత హస్తాలతో శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాలన అంటే కాగితాల దస్త్రం మాత్రమే కాదు, అభివృద్ధిని అమలు రూపంలో తెలంగాణ ఇంటింటికి చేర్చే అస్త్రం అంటూ సాగుతోన్న ప్రజా ప్రభుత్వ అధినేత, విప్లవాత్మక అభివృద్ధి ప్రదాత, ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం.